Daily. Taste the Daily. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం అయితే చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈ మూలమూర్తులు అలాగే పరివార దేవతలంతా కూడా ఊరి నడిబొడ్డున్నటువంటి ఊరి చివరు ఉన్నటువంటి గద్దెల దగ్గరికి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ గద్దెల దగ్గర వారిని కాసేపు ఉంచుతారు. తర్వాత రాత్రికి మాత్రం మొత్తం అంటే మూలమూర్తులతో పాటు పరివార దేవతలందరినీ కూడా సుందరంగా అలంకరించినటువంటి ఎడ్ల బండ్ల మీద జగ్గేపేట అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ఎడ్ల బండ్లకు సంబంధించి మొత్తం 11 ఎడ్ల బండ్ల మీద ఈ పరివార దేవతలు మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళబోతున్నారు. అయితే ఈ రథాల కేటాయింపు కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ రథాలను కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు ఒక రథం దగ్గర ఉన్నాము. ఈ రథం మీదే తిరుపతమ్మ అమ్మవారు అంటే ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఈ పెనుగంచి ప్రోల్లో ఆ అమ్మవారిని అయితే ఈ ప్రధాన రథం మీద అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఈ రథాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు వీరయ్య గారు. ఆయనకి ఈ రథం లక్కీ డిప్లో రావడం పట్ల ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ తరహా లక్కీ డిప్లో రథాన్ని అలంకరించి అమ్మవారిని జగ్గేపేట దాకా తీసుకెళ్లేటటువంటి భాగ్యం దక్కిందా? తదితర అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారి రథాన్ని ఈ అవకాశం రథం ద్వారా మిమ్మల్ని ఎడ్ల బండి ద్వారా మీకు తీసుకెళ్ళాలి? చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా ఇటువంటి అవకాశం? వచ్చింది. ఇంతకుముందు ఇప్పుడైతే అమ్మవారి మెయిన్ విగ్రహం వచ్చింది. ఇంతకు మునుపు 3 times ఏదో ఒక విగ్రహం ఏదో ఒక దేవత విగ్రహాన్ని జగ్గేపేట వరకు తీసుకెళ్ళాను. అసలు మీకు ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది? ఎందుకంటే గతంలో ఆ విగ్రహాలు తీసుకెళ్లాలన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ఎందుకు మీకు అంత ఉత్సాహం వస్తుంది? అంటే ఏమైనా అమ్మవారి మహిమ ఏమైనా కనిపించిందా మీకు? ఏంటి అమ్మవారి మహిమ యాదృచ్ఛికంగా కానీ నిజరూపకంగా కానీ. సో ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎడ్ల బండి తయారు చేయడానికి ఇంత సుందరంగా రెడీ చేస్తున్నారు. అందులో సాక్షాత్తు తిరుపతి అమ్మవారికే తీసుకెళ్లేటటువంటి అవకాశం మీకు వచ్చింది. ఎంత వెచ్చించారు? అలాగే ఎందుకు ఏమనిపిస్తుంది? ఆ ఫీల్ ఏంటి అసలు? అమ్మవారిని మీ ద్వారా జగ్గేపేట దాకా రంగుల కోసం తీసుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి మాకు చాలా ఆనందంగా ఉంది. 3 lakhs వరకు అంత ఖర్చు పెడుతున్నారు. అంత ఖర్చు పెడుతున్నారంటే ఏదో ఒక కోరికో లేకపోతే ఇంకేమైనా ఉంటుంది కదా, ఒక అభిమానమా నమ్మకమా ఏంటది? తిరుపతమ్మ అనే నమ్మకం. అండ్ ప్రధానంగా ఏంటి అసలు ఈ తిరుపతి అమ్మవారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒక సాధారణ మహిళ ఇప్పుడు ప్రస్తుతం దేవత కింద పూజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఆ విషయానికి సంబంధించి? అమ్మవారి మహిమ అనుకోవటమేనండి. ఈ బండి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. లక్కీ ట్రిప్ ద్వారా మాకు ఈ ఫస్ట్ బండి అమ్మవారిని జగ్గేపేటకి తీసుకెళ్లే అవకాశం అమ్మదయ వల్ల కలిగినందుకు మా వంతుగా మేము 3 అన్నదమ్ములం కలిసి స్వతహాగా ఈ బండిని ఏర్పాటు చేస్తున్నాం. మేము ఏదైతే మొక్కులు కోరుకున్నామో ఆ కోరికలు అమ్మవారు తీరుస్తారని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం పట్ల నమ్మకంతో ఈ బండిని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి ఈ బండి ప్రారంభం కాబోతోంది? సుమారుగా 5:30-6 గంటలకి ప్రారంభం అవుతుంది. 5:30-6 గంటలకు వెళ్ళి జగ్గేపేట ఎన్ని గంటలకు చేరు? జగ్గేపేట రేపు మార్నింగ్ 12:30కి అట్లా చేరుకుంటుందని అంచనా. సో అంత సంబరంగా అంత ఉత్సాహంగా ఈ ఎడ్ల బళ్ళతో వెళ్తుందంటారా? వెళ్తుందండి, ఖచ్చితంగా వెళ్తుంది. రైట్, అది సిచ్యువేషన్. మనం కనుక చూసుకుంటే ప్రస్తుతం ఈ ఎడ్ల బల్ల అయితే రెడీ చేస్తున్నారు. ఎడ్ల బల్లలా కాదు, ఒక రథంలాగే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీటి మీదే అమ్మవారిని ఈ రథం మీద అయితే అమ్మవారిని తీసుకెళ్ళబోతున్నారు. ఇలాంటి రథాలే మరో 10 అంటే మొత్తం టోటల్ 11 రథాలు అయితే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. 11 కూడా అందరికీ కూడా లక్కీ డిప్లో అయితే ఈ కేటాయింపు అయితే జరిగింది. ఎవరికైతే లక్కీ డిప్లో వచ్చిందో వారంతా కూడా వారికి నచ్చిన విధంగా చాలా అందంగా అలంకరించి అమ్మవార్లను పరివార దేవతలను అయితే మాత్రం జగ్గేపేట తీసుకెళ్ళబోతున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివ, జీ తెలుగు న్యూస్, పెనుగంచి ప్రోల్ నుంచి.